నమస్తే. నేను మీకు ఈ వీడియోలో గాజర్ కా హల్వా రెసిపీ చూపిస్తాను. వింటర్ సీజన్ లో మాత్రమే దొరికే ఈ గాజర్ తోటి బోలెడన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా హల్వా చేసుకున్నామంటే వెన్నెలా కరిగిపోతూ ఎంతో రుచిగా ఉంటుంది. సీజన్ లో నార్త్ ఇండియన్స్ అయితే కంపల్సరిగా ఈ గాజర్ తోటి హల్వా చేసుకుంటారు. చేయకుండా ఈ టేస్టీ గాజర్ హల్వా రెసిపీని చూసేద్దాం. గాజర్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పైన ఉన్న చెక్కు తీసేసి సన్నగా కాకుండా ఇలా లావుగా తురుముకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోగానే తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న గాజర్ అంతా కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 నిమిషాలకి ఇది మెత్తబడిపోతుంది. అలాగే దీంట్లోని పచ్చివాసన అంతా కూడా పోతుంది అన్నమాట. కొంచెం మెత్తబడిపోగానే ఇప్పుడు మనం ఇందులో 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. గాజర్ అంతా కూడా పాలల్లో మంచిగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గాజర్ ని ఈ పాలలో ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలన్నీ కూడా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత పాలన్నీ ఇలా దగ్గర పడిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. దీంతో పాటు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ పంచదార అంతా పాలల్లో బాగా కరిగి మళ్ళీ దగ్గర పడేదాకా దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించండి. ఇలా పాలన్నీ దగ్గర పడిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి కోవాని వేసుకుందాము. ఇది స్వీట్ లేని పాలకోవా అండి. ఇది ఒక 50 గ్రాములు ఉంటుందండి. ఇలా కోవా అంతా వేసుకున్న తర్వాత ఈ కోవా ఈ స్వీట్ లో అంతా కరిగిపోయేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఈ కోవా ఈ స్వీట్ లో పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేసుకుందాము. మనం ముందు గాజర్ వేయించేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసామండి. ఇప్పుడు నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్లు వేస్తాను. ఈ నెయ్యి ఈ స్వీట్ లో అంతా కలిసిపోయేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ స్వీట్ లో నెయ్యి అంతా పీల్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసేసుకొని ఈ స్వీట్ లో కలిపేసేయాలి. ఆల్మోస్ట్ మన స్వీట్ దగ్గర పడిపోయిందండి, అయిపోవచ్చింది. కాబట్టి ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఈ నెయ్యి అంతా స్వీట్ లో కరిగిపోయేదాకా కలుపుతూనే ఉండాలి. 3 నిమిషాలు కంటిన్యూస్ గా కలుపుకున్నామంటే ఈ నెయ్యి అంతా కూడా ఇలా సపరేట్ అయిపోయి గురించి టేస్టీ గాజర్ హల్వా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేసుకోవాలి. ఈ హల్వా ఎలా తిన్నా చాలా బాగుంటుంది. వేడి వేడిగా తిన్నా బాగుంటుంది, లేదంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా బాగుంటుంది. తినే ముందు నాకైతే పర్సనల్ గా బోల్డ్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినడం చాలా ఇష్టం. ఈ వింటర్ స్పెషల్ గాజర్ హల్వా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.